డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఈ జాతి అంతటికీ సహస్రాధికమైన ప్రసంగాలు అందించి సూక్తి సుధాకరులుగా, ప్రవచన ప్రభాకరులుగా వారు పేరు పొందారు. ప్రభాకరుడు వేడిని వెలుగుని ఇస్తాడు, సుధాకరుడు ప్రశాంతతను ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ధర్మ ఆచరణ తీక్ష్ణంగా ఉంటుంది. ఆ ధర్మ ఆచరణ వల్ల కలిగే ఫలితం ప్రశాంతతను ప్రసాదిస్తుంది. సూక్తి సుధాకరులు, ప్రవచన ప్రభాకరులు, పెదవి కదిపి అందించే పీయూషధారలు ప్రవచన రూపంలో మనం అందుకుందాం. ధార్మిక సందేశాన్ని అనుగ్రహించవలసిందిగా డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని సప్రశ్రయంగా ప్రార్థిస్తున్నాను. जय श्री राम. हिंदू धर्म परिरक्षण ट्रस्ट आंध्र प्रदेश, विश्वजननी परिषद ट्रस्ट जिल्लेलमूडी संयुक्त ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ శిల్పశాల సదస్సు నిర్వహింపబడుతున్నది. దీని ద్వారా హిందూ ధర్మ రక్షణ కోసమని సమాజాన్ని సమాయత్తం చేయాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి కొందరు మహనీయుల చేత మార్గదర్శనం చేయిస్తూ ఈ ధర్మాన్ని రక్షించటానికి కలియుగంలో ధర్మం చాలా సంకట స్థితిలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏమిటి, మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరావు గారు, దాసరి శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమించి ప్రప్రథమ కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ వారి దిగ్విజయ యాత్రలో ప్రథమ సోపానంగా ఈ జిల్లాలమూడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం హర్షదాయకం. ఇక్కడి నుంచి నిరాఘాటంగా వారి కార్యక్రమం కొనసాగాలి అని చెప్పి తద్వారా ఈ జాతి యావత్తు కూడా ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మం నిలబడితే సమాజం నిలబడుతుంది, విశ్వం నిలబడుతుంది. కాబట్టి అట్లా దీని లక్ష్యం సమాజోద్ధరణ తప్పితే ఏదో భజన చేసుకుంటూ కాలక్షేపణ చేయటం కోసమని కాదు. కాబట్టి అటువంటి ఉదాత్త లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెర్నాడ్ షా అంటాడు, ఏనాటికైనా ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి, అలా రావాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా జరగాలి. అలా జరుగుతాయి అని చెప్పి మనం ఆశిద్దాం. అందులో తొలి సోపానంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుని ధర్మ రక్షణ దిశగా పయనిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. అధిష్టాన దేవత మాతృశ్రీ అనసూయాదేవి అమ్మగారికి నమస్కరించి సభాధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాసరావు గారికి, ఈనాటి సభా ప్రారంభకులు శ్రీ కొమ్మమూరు నరసింహమూర్తి గారికి, మనందరికీ కూడా
తమ అనుగ్రహ భాషణతో మార్గదర్శనం చేసినటువంటి మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని గారికి, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీమన్ మల్లాప్రియుడు శ్రీమన్నారాయణ గారికి, సభలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కృతులు, చిరంజీవులకు ఆశీస్సులు. దీనికి ధర్మ పరిరక్షణ శిల్పశాల అని పేరు పెట్టారండి. చాలా అద్భుతంగా పెట్టారు. ఎవరు నిర్ణయం చేశారో కానీ ఈ పేరు. మరి ఆ పేరుని సార్థకం చేయాలి మనం అందరం కలిసి. ఇది శిల్పశాల కాబట్టి మిమ్మల్ని ఏదో కొంత దిద్ది తీర్చాలి, అది నాకు బాధ్యత. శిల్పాలని దిద్దేటప్పుడు శిల్పాలు కదులుతూ ఉంటే ఏం జరుగుతుంది? అందువల్ల మీరందరూ కదలకుండా కూర్చోవాలి, అది మీ బాధ్యత. దయించి ఈ ప్రసంగాన్ని నాకు ఇబ్బంది కలిగించకుండా వినాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఏమాత్రం కూడా కదలద్దు, లేవద్దు. ఎందుకంటే మనకు ఒక బలహీనత, ఒక మనిషి లేస్తే అందరూ ఆ వైపే చూస్తారు. అందువల్ల శ్రద్ధగా నాకు ఇచ్చిన సమయాన్ని నేను పూర్తి చేసుకుంటాను. నాకు ఈ అవకాశాన్ని మీరు ఇవ్వండి. శిల్పము, ఈ శిల్పశాల ద్వారా మూర్తులని, మూర్తి అంటే విగ్రహం, ధర్మమూర్తులని తయారు చేయడానికి సంకల్పించారు మహనీయులు. నిజంగా చాలా గొప్ప శబ్దం శిల్పశాల అని చెప్పి దీనికి పెట్టడం. ఒక చిన్న సంఘటన కథ చెప్తాను. ఒక పర్వతం మీద ఒక పెద్ద బండరాయి ఉన్నది, దాని పక్కనే ఒక చిన్న బండరాయి కూడా ఉన్నది. అంటే శిల్పంగా మలచకపోతే రాయి ఎందుకు పనికిరాదు, శిల్పంగా మలిస్తే అది పూజనీయ అవుతుంది. ఈ పెద్ద బండరాయితో చిన్న బండ అన్నది, ఏమే లోకం ఎట్లా ఉంటుందో తెలియకుండా ఇలాగే పడున్నాము, పైనుంచి ప్రవాహం వస్తోంది, ఆ ప్రవాహంలో మనం పడిపోదాం, ఏమిటో లోకం ఏమిటో మనం తెలుసుకుందాము అని అన్నది చిన్న బండ. పెద్ద బండ అనేది, అబ్బా ఉళ్ళు అలుస్తుంది, కదులుకు, అటు తిరిగి ఇటు తిరిగి కష్టము, అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూ నేను రానబ్బా, పోతే నువ్వు పో అన్నది. జిజ్ఞాస కలిగినటువంటి చిన్న బండ ఆ ప్రవాహంలో పడ్డది. ప్రవాహంలో పడి వెళుతూ ఆ నీళ్ళకి కొట్టుకుని, రాళ్ళకి కొట్టుకుని అదంతా కూడా నునుపు చేరింది. నీళ్ళ వల్ల చూడండి, మనం పంపు కింద బండలు పెడతాం, ఆ బండ ఆ నీళ్ళ ప్రవాహం వల్ల నున్నగా తయారవుతుంది. అట్లా ఇది చెక్కులు పోయి కొట్టుకుంటూ పోవటం వల్ల నునుపు తేరి చివరికి ఒక నది ఒడ్డున పడింది. ఎలా తయారై ఉన్నది? అది ఒక శివలింగంలాగా తయారైపోయింది. ఈ ప్రవాహంలో కొట్టుకుంటూ మొక్కలు పోయి నునుపెక్కి ఒక శివలింగంలాగా పడుతుంది. అక్కడ ఒక సాధువు తన శిష్యులతో స్నానానికి వచ్చాడు ఆ నదికి. ఆ శిలని చూశాడు. ఇదేదో చాలా స్వయం వ్యక్తమూర్తిగా ఉన్నది శివలింగము, దీన్ని ప్రతిష్ఠించుకుంటే చాలా గొప్ప పుణ్యము అని చెప్పి తన శిష్యులకి చెప్పేటప్పటికల్లా వాళ్ళ రాయిని, చిన్న బండ అది, వాళ్ళకి తెలియదు ఆ విషయం. కానీ అది కష్టాన్ని సహించి ఒళ్ళు విరగొట్టుకుని నునుపుదేరి అలా పడేటప్పటికి వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి దానికోసం ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయంలో దాన్ని ప్రతిష్ఠించారండి. ఆ ఆలయం నిర్మాణం చేసేటటువంటి దశలో మరి లోపలికి వెళ్ళాలంటే ఈ పెద్ద కాలిబండ అవసరమైంది, గట్టిగా ఉండాలి కాలిబండ. దీనికి మంచి రాయి చూడండి రా అన్నారు. ఆ కొండ మీదే ఆ పెద్ద బండ కనపడ్డది. ఓ ఇది కాలిబండకు బాగుంటుందిరా అని దాన్ని తీసుకొచ్చి ఆ దేవాలయం ముందు వేశారు. వచ్చిన వాళ్ళల్లా కూడా దాని మీద కాలు పెట్టడం, దీని మీద పూలు పెట్టడం, దాని మీద కాలు పెట్టడం, దీని మీద పూలు పెట్టడం. ఎందువల్ల దీనికి ఆ యోగం పట్టింది? పూలు పెట్టించుకునే యోగము.
ఎందువల్ల దీనికి కాళ్ళ చేత తొక్కబడేటటువంటి ఆ దౌర్భాగ్య స్థితి ఏర్పడ్డది అంటే కష్ట సహిష్ణుత. ఆ చిన్న బండ కష్టాన్ని సహించింది, అందువల్ల అది గొప్పదైంది. ఒళ్ళు అలవకూడదు అనుకున్నటువంటి దీని గతి ఇలా అయింది. కాబట్టి జీవితంలో చాలా విలువైనది ఏమిటంటే ధర్మం కోసమని కష్టం సహించటం. ఇది విలువైనదండి. మనం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ధర్మం కోసమని కష్ట సహిష్ణుత తెలుసుకోవాలి. ఆ చిన్న బండలాగా పూజనీయమైన స్థానంలో ఉండాలి అని అనుకుంటే ధర్మం కోసమని మనం కష్టపడటానికి సిద్ధం కావాలి. ఎంతోమంది ధర్మం కోసమని కష్టపడటానికి సిద్ధం అవటం వల్లనే ఇంత మహత్కార్యం జరుగుతుంది. దీని వెనకాల ఎంతమంది కృషి ఉన్నదో మీరు అర్థం చేసుకోగలరు. నన్ను పిలవటంలో శ్రీమన్నారాయణ గారు కానీ హైమవతి గారు కానీ చాలామంది ఎంత పని చేస్తే ఇది జరిగింది. కాబట్టి మనం కూడా ధర్మం కోసమని కష్టపడాలి. ఇది నేర్చుకోవాలి మొట్టమొదటి విషయం. మీరు ఆలోచించండి, శ్రీరామచంద్ర ప్రభువుని గురించి మనం పూజిస్తున్నాం, స్మరిస్తున్నాం నిరంతరం. ఆయన గురించి, ఆయన చరిత్రని మనం ఆలోచించుకుంటున్నాం. ఎటువంటి ఆయన చరిత్రను ఆలోచించుకుంటున్నామండి? 11,000 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. ఈ 11,000 సంవత్సరాలు పరిపాలిస్తూ సుఖంగా ఉన్న కాలాన్ని చెప్పుకుంటున్నామా? అరణ్యవాసం చేస్తూ కష్టాలను అనుభవించిన కాలం చెప్పుకుంటున్నామా? మనం గొప్పగా చెప్పుకునే రాముని జీవితంలో కూడా ఏది విలువైన కాలము? కష్టకాలం. ఆయన కష్టకాలమే విలువైన కాలం. హరిశ్చంద్రుడు చాలా కాలం పరిపాలించాడు. పట్టుపరుపుల మీద పడుకున్నాడు, పరమాన్నాలు తిన్నాడు. ఆ చరిత్ర అంతా మనం చెప్పుకుంటున్నామండి. హరిశ్చంద్రుడి చరిత్రలో అదేం చెప్పుకోవటంలా, కాటికాపరిగా ఉన్న కాలపు చరిత్రే చెప్పుకుంటున్నాం. ఆ కష్ట చరిత్రే చెప్పుకుంటున్నాం. ఎవరైనా మహనీయులైనటువంటి వాళ్ళ యొక్క కష్ట చరిత్రలే లోకంలో నిలబడతాయి. కష్టపడ్డందువల్లే వాళ్ళు మహనీయులవుతారు. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఈ శిల్పశాలలో మనం మంచి తెలుసుకోవటం కోసమని మన బుద్ధిని, మన శరీరాన్ని సన్నద్ధం చేసి ధర్మమూర్తులుగా, శిల్పాలుగా మనం మలచబడదాము అని చెప్పి మీరందరూ కూడా అనుకుంటే అప్పుడు మీరు కూడా మహనీయులవుతారు. అందువల్ల ఇటువంటి శిల్పశాలని ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయం. ఇటువంటి శిల్పశాలలు ఆంధ్రదేశం అంతా ఏర్పడాలి, అలాంటి భాగ్యం కలిగించాలి అని చెప్పేసి నేను శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నా. ప్రతి కళాశాలలో ఇటువంటి శిల్పశాలల్ని నెలకొల్పండి మహానుభావ. ఈ జాతి యావత్తు బాగుపడిపోతుంది. నిజంగా ఈ వేదిక నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందువల్లంటే ఆధ్యాత్మిక ప్రసంగాలకి పిలుస్తూ ఉంటారు. ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళని అలా మేము మొహాలకి కూడా పైన చూస్తే అంతా తెలుపు తప్పితే నలుపు కనపడదు, అంతా ముసలాళ్లే ఉండేది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది. ఎందువల్లంటే యువైవ ధర్మశీల స్యాత్, ఇది ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మాన్ని ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు ధర్మాన్ని ఆచరించాలి అని అంటే యువైవ ధర్మశీల స్యాత్, యువకులుగా ఉండంగానే ధర్మశీలుడు కావాలి. వైదిక మతోద్ధరణ చేసినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వార్ధక్యం ఫోటోలు చూడగలవండి మనం. ఎవరన్నా చూసారా శంకరాచార్యుల వారి ముసలితనం? ఆయన 32 ఏళ్ల వరకే ఆయన బ్రతికి ఉన్నారు. కాబట్టి ధర్మకార్యం చేసినదంతా కూడా ఆయన యువకుడుగానే, బాలుడుగానే చేశారు తప్పితే వృద్ధుడుగా చేయలే ఆయన. వివేకానంద స్వామి యొక్క ముసలితనం ఎవరన్నా చూసారా? ముసలి ఫోటోలు, ముసలి వివేకానందుడి ఫోటోలు చూడలేరు. ఎందువల్లంటే ఆయన 35 ఏళ్ల వరకే బ్రతికి ఉన్నాడు. యువకుడుగానే అంత ధర్మాన్ని,
కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా హిందూ ధర్మాన్ని ఆయన ఈ సమాజానికి ఇచ్చి వెళ్ళారు. కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు, ఆయన ధర్మాన్ని ఉపదేశించాడు ఈ లోకానికి భగవద్గీత రూపంలో. ఆయన కూడా యువకుడే, ఆయన కూడా వార్ధక్యం మనం చూడలేం. ధర్మం చెప్పిన ఆయనే కాదు, ఆ ధర్మాన్ని భగవద్గీతని విన్న ఆయన ఎవరు? అర్జునుడు. ఆయన కూడా యువకుడే. భగవద్గీత చెప్పింది ముసలాళ్ళకు కాదు, యువకుల కోసమనే. కాబట్టి యువైవ ధర్మశీల స్యాత్, యువకులుగా ఉండంగానే ధర్మశీలుడు కావాలి. అంతటి అద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రథమ శిల్పశాల మీ ముందు నెలకొల్పబడి, చాలా అదృష్టవంతులు మీరు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మనం చాలా మాటలు ప్రయోగిస్తూ ఉంటాం. హిందూ ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం, హిందూ మతం అని ప్రయోగిస్తూ ఉంటాం. అసలు ఇది హిందూ మతమా, హిందూ ధర్మమా? దీని గురించి మనం ముందు అసలు తెలుసుకోవాలి. ధర్మం ఏమిటి, మతం ఏమిటి? చాలా జాగ్రత్తగా వినండి. మతము అంటే ఒక మతి నుండి వచ్చినది మతం అండి. ఒక వ్యక్తి ఉండి ఆ వ్యక్తి యొక్క మతి నుండి వచ్చేది మతం. కాబట్టి ప్రతి మతానికి ఒక మనిషి ఉంటాడు. క్రైస్తవ మతం క్రీస్తు, మహమ్మదీయ మతం మహమ్మద్, బౌద్ధ మతం బుద్ధుడు, జైన మతం జినుడు. ఇట్లా మతాలకి ఆ మతాన్ని చెప్పే వ్యక్తి ఒకడు ఉంటాడు. మతం అంటే అది. ఎవరో ఒక వ్యక్తి ఉండి తన అభిప్రాయం చెబితే దాన్ని మతము అని చెప్తూ ఉంటాం. మనం కూడా అంటూ ఉంటాం, అబ్బాయి ఈ విషయంలో నా మతం ఇది. మతం అంటే మనం కూడా కొత్త మతం కనిపెట్టామా? అభిప్రాయం అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్తే అది మతం అవుతుంది. హిందూ అనే వ్యక్తి ఉన్నాడా? లేడు. కాబట్టి హిందూ మతం కాదు అసలు. అట్లాగే మత గ్రంథం ఉంటుంది. క్రైస్తవ మతం బైబిల్ మత గ్రంథం, మహమ్మదీయ మతం ఖురాన్ మత గ్రంథం, బౌద్ధ మతం త్రిపిటకాలు మత గ్రంథాలు. ఇట్లా ఒక మతము అనేటప్పటికీ ఒక ప్రవక్త, దానికి ఒక గ్రంథం ఉంటుంది. హిందూ మతానికి మత గ్రంథం ఏమిటండి? చాలామంది భగవద్గీత అని చెబుతారు. ఎందుకంటే సమాధుల దగ్గర వాళ్ళు ఖురాన్ చదువుతారు, వీళ్ళు బైబిల్ చదువుతారు, మన వాళ్ళు భగవద్గీత చదువుతూ ఉంటారు. ఇలా చదివించడం ద్వారా ఓహో మన మత గ్రంథం భగవద్గీత అని మనం అనుకునేటటువంటి అవకాశం ఉన్నది. హిందూ ధర్మము యొక్క సాహిత్యం, వేద శాస్త్రాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మహాభారతంలో భీష్మ పర్వంలో కేవలం 18 అధ్యాయాలు మాత్రమే భగవద్గీత. ఒక మత గ్రంథము కొన్ని పేజీలు ఉంటుందండి. భగవద్గీత అంటే కొన్ని పేజీలు భారతంలో, భీష్మ పర్వంలో కొన్ని పేజీలు కేవలం. అది మత గ్రంథంగా స్వీకరింపబడుతూ ఉన్నది. నిజంగా మనం మత గ్రంథంగా అంగీకరించవచ్చు దాన్ని. ఎందువల్లంటే అనంత సాహిత్యం ఉన్నది అని చెప్పటం కోసమని ఇందాకంత చెప్పాను. కానీ మన ధర్మాన్ని మొత్తాన్ని ప్రతిపాదింపగలిగినటువంటి శక్తి ఆ భగవద్గీత. వేద సారం ఉపనిషత్తు అయితే ఉపనిషత్ సారము భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. అందువల్ల మనము భగవద్గీతని మత గ్రంథంగా అనుకుంటే తప్పేమీ లేదు.
కానీ ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అసలు హిందూ మతము కాదు, హిందూ ధర్మం. ఎందువల్లంటే మతాలకి మనుష్యులు ఉంటారు, మనుష్యుల నుంచి పుడతాయి. హిందూ ధర్మము ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టింది కాదు. సాక్షాత్తు భగవంతుడు ప్రపంచానికి ఇచ్చినటువంటిదండి హిందూ ధర్మం. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అనిపించుకునే మన కోసమనే కాదు ధర్మం ఏర్పరిచింది భగవంతుడు. విశ్వం మొత్తానికి ఏర్పరిచినటువంటిది ధర్మం. ఈ ధర్మాన్ని అసలు సనాతన ధర్మము అనేవారు. సనాతన ధర్మము అంటే ఏమిటి? ఎప్పుడు పుట్టిందో తెలియదు, అజరామరమైనటువంటిది అన్నమాట. అందువల్ల దాన్ని సనాతనము అంటారు. మనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని భగవంతుడే నెలకొల్పాడు, భగవంతుడే ఇచ్చాడు, దాంట్లో సందేహం లేదు. ఎందువల్లంటే ఈ సనాతన ధర్మానికి వేదాలు ఆధారం. వేదోఖిలో ధర్మమూలం. సమస్త ధర్మాలకి మూలమైనది వేదం. వేదాలు ఎవరు చెప్పారండి? వేదములు అపౌరుషేయాలు, అంటే ఏ ఒక్క వ్యక్తి చెప్పినవి కాదు వేదాలు. భగవంతుని యస్య నిశ్వసితా వేదా, భగవంతుని నుంచి వచ్చినవి. కాబట్టి భగవంతుని నుంచి వేదాలు వచ్చాయి కాబట్టి ఈ ధర్మానికి మూలమైన వేదాలు భగవంతుని నుంచి వచ్చినప్పుడు ఈ ధర్మం ఎవరి నుంచి వచ్చినట్లు? భగవద్దత్తమైనదే, ఏ మనుషులు అందించినది కాదు. హిందూ ధర్మం ఇది ధర్మము, మతము కాదు. తేడా తెలిసింది కదా మతానికి ధర్మానికి. దీనిని భగవంతుడే అందించాడు. ఈ వేదాది సాహిత్యానికి ప్రతినిధిగా మనం హిందూ ధర్మ గ్రంథంగా స్వీకరిస్తున్నటువంటి భగవద్గీతని గురించి ఆలోచించుకున్నా, దాన్ని అందించింది ఎవరండి? దాన్నే మత గ్రంథంగా అనుకున్నా కూడా దాన్ని అందించింది ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు, ఆయన కదా ఉపదేశించింది భగవద్గీత. కాబట్టి అలా చూసినా కూడా ఈ ధర్మాన్ని అందించింది ఎవరు? ఈ ధర్మాన్ని ప్రసాదించింది ఎవరు? భగవంతుడు. ఏ మనుష్యుడు కనిపెట్టినది కాదు ఇది. అందువల్ల మొదటిది ఇది హిందూ ధర్మము తప్పితే మతము కాదు అని తెలుసుకోవాలి. ఈ ధర్మానికి కర్త భగవంతుడు తప్పితే ఏ మనుష్యుడు కాదు అనేటటువంటిది మనం గ్రహించాలి. ఆ భగవంతుడు కూడా యావత్ విశ్వము కోసమని ఇచ్చిన ఏకైక ధర్మము హిందూ ధర్మం. దురదృష్టవశాత్తు మతాలు మేము హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళము కాదు అని చెప్పి దూరం అవుతూ సమాజానికి కూడా నష్టం కలిగిస్తున్నారు, ప్రపంచానికి కూడా నష్టం కలిగిస్తున్నారు. అందరూ ఈ ధర్మాన్ని అనుసరించేటట్లయితే యావత్ సమాజం సుఖశాంతులతో ఉంటుందండి. ఈ ధర్మానికి దూరం అవుతూ ఉండటం వల్లనే సమాజంలో అనర్థాలు ఏర్పడుతున్నాయి. ఇది అసలు ధర్మము మతము కాదు అనేది సత్యం గ్రహిస్తే సమాజం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది. సుఖంచ నవినా ధర్మ తస్మాత్ ధర్మపరోభవ. ధర్మము అనేటటువంటిది ఉన్నది మన సుఖం కోసమనండి, సుఖశాంతులని ప్రసాదించడం కోసమనే ధర్మం ఉన్నది. అందువల్ల మనం ధర్మపరులం కావాలి. యావత్ విశ్వంలో సుఖశాంతులు నెలకొల్పగలిగినటువంటిది హిందూ ధర్మం మాత్రమే, మతాలు కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, మతాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఈ దేశానికి భిన్నంగా ఉన్న వెళ్ళిపోయిన మతపరంగా వెళ్ళిపోయిన దేశాలు కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. ఈ దేశంలోనే ఉంటే బాగుండేదని వాళ్ళే అంటున్నారు. ఎందువల్లంటే
ఇక్కడ హిందూ ధర్మం విలసిల్లుతూ ఉన్నది కాబట్టి సుఖంచ నవీనా ధర్మ తస్మాత్ ధర్మపరోభవ, అందుకు మనం ధర్మపరులం కావాలి. సమాజ శ్రేయస్సు కోసమని మనం ధర్మపరులం కావాలి. ఈ ధర్మం యావత్ విశ్వానికి చెప్పినటువంటిది. కృష్ణ పరమాత్మ భగవద్గీత ఎవరి కోసం చెప్పాడండి? కేవలం అర్జునుడి కోసం చెప్పలేదు. యావత్ సమాజం బాగుపడటం కోసం చెప్పాడు. భగవద్గీత మనదే అని అనుకుంటే అది మనం పొరపాటు చేసినట్టు. అసలు భగవద్గీతని ఎలా అనుసరించాలో అలా మనం అనుసరించటలేదు. అనుసరిస్తే ఇంకా బాగా ఉండేవాడు. ప్రపంచ విఖ్యాతుడైనటువంటి సైంటిస్టు ఐన్స్టీన్, అందరూ వినుంటారు మీరు. ఆ ఐన్స్టీన్ దగ్గరికి ఐన్స్టీన్ హిందువు కాదు, ఆయనకి హిందూ ధర్మం కాదు. ఐన్స్టీన్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా ఐన్స్టీన్ గారు కూర్చోండి, త్వరగా కూర్చోండి, మొదలు పెడతాం మళ్ళీ. అయ్యా ఐన్స్టీన్ గారు, మీరు చాలా గొప్ప సైంటిస్టు, ఇంత గొప్పవాళ్ళయ్యారు. మీరు ఇంత గొప్పవాళ్ళు కావటానికి మీకు ప్రేరకమేమిటి? దాని వెనకాల ఉన్నటువంటి మీ మార్గదర్శనం ఏమిటి చెప్పండి అని అడిగాడు ఒక ఆయన. అడిగేటప్పటికీ నేను ఇంత గొప్పవాడిని కావటానికి నాకు ప్రేరకం చూపిస్తాను రాండి అని చెప్పి ఆయన తన లైబ్రరీలోకి తీసుకెళ్ళి ఐన్స్టీను ఒక పుస్తకాన్ని తీసి చూపించాడండి. ఆ పుస్తకం ఏమిటి అంటే భగవద్గీత. నేను ఇంత గొప్పవాడిని కావటానికి భగవద్గీత నాకు మార్గదర్శకము అని చెప్పి ఒక ప్రపంచ విఖ్యాత సైంటిస్ట్ అన్నాడు. అంటే మన భగవద్గీత కేవలము హిందువులకు పరిమితమా? హిందువులలో ఉన్న ముసలి వాళ్ళకే పరిమితమా? అసలు భగవద్గీత యువకుల కోసమనండి, మేధావుల కోసమనండి. రాష్ట్ర గవర్నర్గా వచ్చినటువంటి వార్న్ హేస్టింగ్స్ అంటాడు ఒక మాట, ఎవరైనా సరే అభ్యున్నత స్థితికి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి ముఖ్యంగా ఆధారభూతమయ్యేటటువంటిది భగవద్గీత అని చెప్పి చెప్తాడు ఆయన. వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, మన మతం వాళ్ళు కాదు, భగవద్గీత మాది అని వాళ్ళు చెప్పుకునే అంత అధ్యయనం చేశారు వాళ్ళు. భగవద్గీత వాళ్ళది కూడా, హిందూ ధర్మం వాళ్ళది కూడా. మతాలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రపంచం మొత్తానికి ఉన్న ధర్మం ఒకటే ఒకటి. ప్రపంచంలో కాదండి, మన దేశంలో ఎన్ని మతాలు లేవు. ద్వైత మతం, అద్వైత మతం, విశిష్టాద్వైత మతం, శైవ మతం, వైష్ణవ మతం, ఇట్లా ఎన్నో మతాలు ఉన్నాయి. వీటన్నిటంటే అతీతమైనది ధర్మం, హిందూ ధర్మము. కాబట్టి ధర్మానికి మతానికి భేదం మనం తెలుసుకోవాలి. ధర్మం అనేటటువంటిది భగవంతుడు ప్రసాదించినది, యావత్ విశ్వం కోసం ప్రసాదించినది. జలాలుద్దీన్ అని ఒక పాకిస్తాన్ వాడు మన దేశంలో పట్టుబడ్డాడండి. ఆ జలాలుద్దీన్ని జైల్లో పెట్టారు. జైల్లో అక్కడ ఉన్నటువంటి ఒక హిందువు దగ్గర భగవద్గీత చూశాడు జలాలుద్దీన్. దాని గురించి తెలుసుకుని చదివాడు, చాలా ప్రభావితుడయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక పాకిస్తాన్ వెడుతూ భగవద్గీత కొనుక్కుని వెళ్ళి అక్కడ కూడా భగవద్గీతని సమాజానికి చెప్పాడు జలాలుద్దీన్. అతను మన దేశస్థుడు కాదు, మన మతస్థుడు కాదు. గీత భగవంతుడు సమస్త విశ్వానికి ఇచ్చినది అనటానికి మనకి ఇవన్నీ నిదర్శనాలు. మన వాంగ్మయం, హైందవ వాంగ్మయం యావత్ విశ్వానికి సంబంధించినది. సర్ విలియం జోన్స్ అంటాడు, ఒక యథార్థం చెబుతున్నాను,
న్యూటను తన సిద్ధాంతాన్ని చెప్పటానికి ఆధారమైనది భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు అని చెప్పాడు ఆయన. న్యూటన్ సిద్ధాంతానికి హిందూ ధర్మ గ్రంథాలు వేదాదులు ఆధారము అని చెప్పి ఆదేశిస్తుడే చెప్పాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెప్పాడు. ఈ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతానికి ఆధారం ఏమిటో తెలుసండి? మన అవతార సిద్ధాంతం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ భగవద్గీతలో ఏదైతే చెప్పాడో ఆ అవతార సిద్ధాంతమే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతానికి మూలం అండి. దశావతారాల జీవ పరిణామం చూడండి. మత్స్యావతారం కేవలం నీళ్లలోనే ఉంటుంది. కూర్మావతారం దానికంటే పరిణతి నీళ్లలోనే కాదు, మెట్ట తాబేళ్లు కూడా ఉంటాయి. ఎక్కువ నీళ్లలో తక్కువ మెట్టలో ఉంటుంది. దాని తర్వాత వరాహావతారం వచ్చింది. ఎక్కువ మెట్టలో ఉంటుంది, తక్కువ నీళ్లలో ఉంటుంది, బురదలో. పరిణామం చూడండి. మత్స్యకూర్మ వరాహస్య. తరువాత అవతారానికి వెళ్ళేటప్పటికి నారసింహావతారం, సింహావతారం కేవలం వనాల్లోనే ఉండేది. వామనావతారం మానవ జీవితంలో పొట్టి జాతి ప్రారంభ దశ. తరువాత శారీరక పరిణతి పొందినటువంటి పరశురామ అవతార దశ. శారీరక పరిణతి ఉన్నది పరశురాముల్లో, మానసిక పరిణతి లేదు. అవతార తత్వం అటువంటి. కారణాలు వేరు, భగవద్ లక్ష్యాలు వేరు. రామావతారం వచ్చింది, శారీరక మానసిక పరిణతి. అవతార పరిణామం, జీవ పరిణామం గమనిస్తే మనం రాముడు అటు శారీరకంగా మానసికంగా కూడా పరిపూర్ణత కలిగినటువంటి వాడు. ఆ తరువాత వచ్చింది కృష్ణావతారం. కృష్ణావతారానికి వచ్చేటప్పటికి శారీరక పరిణతిని మించిన మానసిక పరిణత. బుద్ధి శక్తితో పనిచేయటం శరీర శక్తిని కంటే. రాముడు శత్రువుని జయించడం కోసమని లంకకి వెళ్ళాడు, నడిచి వెళ్ళాడు, కష్టపడి వెళ్ళి వాడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ లీలలు. జరాసంధుడు ఆయన మీద దండెత్తాడు. జరాసంధుడు ఆ కాలంలో పెద్ద రౌడీ. మొత్తం వాడు తెచ్చిన జనాలందరినీ చంపాడు. కృష్ణ పరమాత్మ ఎందుకు అవతారం ఎత్తాడు? భూభారం తగ్గించడానికి. భూమి మీద ఉన్న దుష్టులైన రాక్షసుల్ని వెతికి వాళ్ళని చంపటం కోసం వచ్చాడు. రాముడైతే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చంపాలి, కష్టపడేవాడు. కృష్ణుడు అలా చేయలా. అందరినీ చంపేసి జరాసంధుడిని వదిలేసేవాడు. జరాసంధుడు వెళ్ళి మళ్ళీ కూడగట్టుకునేవాడు. ఎవరిని కూడగట్టుకుంటాడు జరాసంధుడు? పుణ్యాత్ములు వస్తారు వాడి వెంట. పెద్ద రౌడీ కాబట్టి చిన్న రౌడీలంతా వస్తారు. మళ్ళీ అక్కడక్కడ ఉన్న రౌడీలందరినీ నేరుకొచ్చేవాడు. మళ్ళీ యుద్ధానికి వచ్చేవాడు. మళ్ళీ వీళ్ళందరినీ చంపేసేవాడు, జరాసంధుడిని వదిలేసేవాడు. ఎంత చమత్కారం అవుతుంది కృష్ణ పరమాత్మ లీల. అట్లా 17 సార్లు. ఓ మాట బలరాముడు చంపేస్తా వీడిని వదులని చెప్పి నాగలెత్తాడు. అన్నయ్య తొందరపడ కూరుకో, వదిలేసేయి వాడిని అన్నాడు. మళ్ళీ ఏరుకు రావాలి వాడు రౌడీలు. కృష్ణ పరమాత్మ కష్టపడలేదండి రౌడీల కోసం. రౌడీలు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కష్టపడలా. పెద్ద రౌడీనే పంపించి చిన్న రౌడీలు తెచ్చి అందరినీ పూర్తి చేశాడు. అది బుద్ధిశక్తికి, రాముని తర్వాత బుద్ధిశక్తికి కారణమైంది. ఆ తర్వాత బౌద్ధం ఇంకా ఎక్కువ బుద్ధి, శారీరక శక్తికి అక్కడ ప్రాధాన్యత లేదు. దాని పరిణామంగా దేశం నష్టం కూడా పోయింది. బౌద్ధ మతం ద్వారా ఆయుధాలకు పదును కూడా పెట్టకపోయేటప్పటికి పరాయివాడు దండెత్తొస్తే ఆయుధాలు కూడా పనిచేయటల్లా. మనం విజయదశమికైనా ఆయుధాలని పూజ చేసి కాస్త సన్నద్ధం అవుతాం. అది కూడా లేదు.
ఓడిపోయాం ఎక్కడికక్కడ. కాబట్టి కేవలము బుద్ధికే శారీరక పరిణతి నుంచి బుద్ధి పరిణతి పెరుగుతోంది. ఇవాళ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే జీవ పరిణామంలో బుద్ధిశక్తే పెరుగుతూ ఉన్నది. 2 ఏళ్లవాడు 3 ఏళ్లవాడు కూడా కంప్యూటర్ కొట్టుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు తప్పితే దానివైపే వెళ్ళిపోతున్నాడు. పెద్దవాళ్ళు అంటారు వీడి దుంపదిగా వాడికి తెలిసేంత నాకు కూడా తెలియదండి అని. వాడు ఏవేవో కొట్టేస్తూ ఉంటాడు, ఏవేవో ఆటలు చూసేస్తూ ఉంటాడు. చిన్నపిల్లాడు అంటే శరీరం పని చేయదు. ఆడుకున్నాను రారా అంటే ఇది ఆడుకుంటానులే, దీంట్లో ఆడుకుంటానులే అంటాడు. శారీరక స్థితి తగ్గిపోయి మానసిక పరిణతి పెరుగుతోంది. జీవ పరిణామం యొక్క లక్షణాలు చూడండి. బుద్ధిశక్తిని కూడా కోల్పోతున్నాం ఈ ఆధునిక పరికరాలలో. గమనించాలి, బుద్ధికి చాలా శక్తి ఉన్నదండి. దాన్ని వినియోగపెట్టుకోకపోతే అది కూడా వ్యర్థమైపోతుంది. ఇవాళ మనం ఏ పరిస్థితికి వచ్చాము అంటే వెనక పూజ చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ అస్మిన్ వర్తమాన వ్యవహారై చాంద్రమానేన అని చెప్పి మనం దేశకాలన్నింటినీ మనం స్మరిస్తూ ఉండేవాళ్ళం రోజు. ఇవాళ ఏ వారము అంటే గుర్తొచ్చేది. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఇవాళ డేట్ సంతకం చేసి డేట్ వేయాలంటే వాచ్ చూసుకుని వేస్తున్నారు. సంతకం మీద డేట్ వేయడానికి వాచ్ చూసుకుంటున్నారండి. ఎంత ఘోరం చూడండి. వాచ్ కనుక పొరపాటు చూపించిందంటే ఆ డేట్ ఆ తప్పుడు డేట్ వేసేసి పైనుంచి తాకిందులు తీసుకుంటారు. మిషన్ బాగా పనిచేయకూడదు. అంతే తప్పితే మన బుద్ధిని వాడుకోవటం మానేసాం మనం. ఇది వరకు కొట్టుకు వెళ్ళి 15 సరుకులు కొనుక్కుంటే ఈ 15 సరుకుల్ని నోటుతో గుణించి అయ్యా పంతులు గారు 52 రూపాయలు అయింది అండి అనేవాడు. 15 సరుకులు కాదు, 3 సరుకులు కొనుక్కున్నా వాడు క్యాలిక్యులేటర్ మీద వేసి చెప్పటం తప్పితే బుద్ధిలోకి వెళ్తాం మానేశాడు వాడు. ఇంకా బుద్ధిశక్తి పని చేయదండి. వాళ్ళు మీరు గమనించారో లేదో చాలామందికి బుద్ధి పని చేయటల్లా, మర్చిపోతున్నారు. 4 సరుకులు చెప్పి బజారుకి పంపిస్తే వాడు 2 తెస్తాడు, 2 మర్చిపోతాడు. అదేదో సినిమా తీశాడు మర్చిపోవటం, ఎవరినో కట్టేసేసి మర్చిపోతాడు అంతే. ఇది నానకండగాను మొత్తానికి ఏదో సినిమా. ఇవాళ ఇది యథార్థం. మన బుద్ధిశక్తిని కోల్పోతున్నాం. అంటే శారీరక శక్తి వదులుకున్నాం, మానసిక శక్తిని వదులుకుంటున్నాం. ఈ రకంగా మనం పతనోన్ముఖంగా పోతున్నటువంటి దశలో మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకుని, మన కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరింపజేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. నిజంగా రిటైర్ అయ్యాక ఇటువంటి కార్యక్రమాన్ని చేసే భాగ్యం పొందిన శ్రీనివాసరావు గారి అదృష్టం ఇంత అంతా కాదండి. ప్రభుత్వము ఈ మహత్తరమైన అవకాశం వారికి ఇచ్చింది. ఇది లేకపోతే ఏదో పని చేసేవారు, కానీ ఇంత విశిష్టమైనటువంటి కార్యం, ఇంతమంది మనుష్యులని, యువకులని ప్రభావితులు చేసేటటువంటి కార్యం వారు చేస్తూ ఉండేవారు కాదు కదా. కాబట్టి ఈ ధర్మము యొక్క విశిష్టతని మనం తెలుసుకోవాలి. మనం హిందువులం అనుకుంటున్నాము. ఇది ఈ ధర్మానికి మొట్టమొదటి పేరు సనాతన ధర్మం అండి. కానీ ఇవాళ హిందూ ధర్మం అని మనం అందరం హిందువులం అని చెప్పుకుంటున్నాం. వివేకానందుడు దీన్నే స్వీకరించమన్నాడు, ఇదే ప్రధానం అని చెప్పాడు. ఎందుకంటే మనది సనాతన ధర్మం నిజమే. ఈ ధర్మాన్ని అవలంబించే వాళ్ళందరూ సనాతనులు అని మనం అందరం సనాతనులంగా చెప్పుకుందామా? మేము సనాతనులం అండి, ఒప్పుకుంటామండి? బాగుంటుందా? ఈ ధర్మానికి ఆర్య ధర్మం అని కూడా పేరున్నది, ఆర్ష ధర్మం అని కూడా పేరున్నది.
కృణ్వంతో విశ్వమార్యం. ఈ ప్రపంచమంతటిని కూడా, ఇది విశ్వధర్మం కాబట్టి ప్రపంచమంతటిని కూడా ఆర్యుల్ని చెయ్యాలి. ఆర్య ధర్మం ఇది. అంటే ఈ ధర్మపరుల్ని చెయ్యాలి అని అర్థం. ఆర్యుల్ని చెయ్యాలి అంటే కృణ్వంతో విశ్వమార్యం అంటే. దురదృష్టవశాత్తు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని చిన్నాభిన్నం చేయటం కోసమని ఆర్యులు ద్రావిడులు అని చెప్పి తేడాలు తెచ్చి విడగొట్టి నాశనం చేశారు. ఆర్య శబ్దం చాలా విలువైనదండి. ఈ ధర్మం మొత్తాన్ని ప్రతిబింబించే శబ్దం ఆర్య శబ్దం. అంతేగాని ఉత్తరాది వాళ్ళకి సంబంధించింది, దక్షిణాది వాళ్ళకి సంబంధించింది కాదు అనేది కాదు ఆర్య శబ్దం. వాళ్ళ తప్పుడు వివరణ అది. మండోదరి రావణుడితో అంటుంది ఆర్య ఉత్త అజ్య ఉత్త. ప్రాకృతంలో అజ్య ఉత్త అంటే ఆర్య పురుషాలు. రావణాసురుణ్ణి ఆర్య అని అంటుంది మండోదరి. రావణాసురుడు ఆర్యుడా? అదేమిటి ద్రావిడుడు కదా, కిందవాడు కదా అని అంటావా? ఆర్యపుత్ర అని అంటే ఆర్య శబ్దానికి ఆ అర్థం కాదు, ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన విభాగం కాదు. అందువల్ల ఆర్య ధర్మము అంటే ఇది ఆర్యుల యొక్క విశిష్ట జనుల యొక్క ధర్మం. ఆర్షధర్మం ఋషులు దీనికి మార్గదర్శనం చేశారు కాబట్టి ఆర్షధర్మంగా కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. సనాతన ధర్మం, ఆర్యధర్మం, ఆర్షధర్మం ఇవేవి కూడా పరిపూర్ణం కావు. హిందూ ధర్మం అనేదే పరిపూర్ణము అని చెప్పి వివేకానందుడు చెప్పాడు. ఆర్యధర్మం కాబట్టి మనం ఆర్యులము అని చెప్పుకున్నా సమస్యే. ఆర్షధర్మం అండి మేము ఋషులము అని చెప్పుకుందాము అందరం మనం, అది కుదరదు. సనాతన ధర్మం మాది, మేమందరం సనాతనులము, అది కుదరదు. మాది హిందూ ధర్మము, మేమందరం హిందువులము, ఇది సమకూడుతుంది అన్నారు మహనీయులు. కాబట్టి దీనిని గురించి మనం తెలుసుకోవాలి. చాలామంది హిందువులము అనుకుంటారు, అంటారు. కానీ అసలు హిందూ శబ్దం హిందువులకు ఎంతమందికి తెలుసండి? ఇవాళ మనం ఈ శిల్పశాలలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది హిందూ అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే మనం హిందూ ధర్మాన్ని గురించి తెలుసుకున్నట్లు. హిందూ ధర్మం, హిందూ అంటే మేరుతంత్రంలో పరమేశ్వరుడు చెప్తాడు పార్వతితో, హీనంచ దోషయచ్చేవ హిందునిచ్యుచ్యతే ప్రియే. హైన్యతని, హీనతని దూషించేవాడు, హీనతకి దూరంగా ఉండేవాడు హిందువు. చెడుకి దూరంగా ఉండేవాడు, హీనమైనటువంటి ఆచరణకి దూరంగా ఉండేవాడు హిందువు. హింసయా దూయతే యస్మాత్ హిందురిచ్యుచ్యతే వృద్ధ స్మృతిలో చెప్పబడ్డది. హింసకి దూరంగా ఉండేవాడు హిందువు. మన మొట్టమొదటి హిందువు వాల్మీకి అండి. మనం ఆది కావ్యం రామాయణం అంటున్నాం, ఆది కవి వాల్మీకి అంటున్నాం. ఆది కవే కాదు, ఆది మొట్టమొదటి హిందువు కూడా వాల్మీకి అని మనకు అర్థం అవుతుంది. ఎందువల్ల అంటే హింసని సహించక హింసని దూషించినటువంటి వాడు వాల్మీకి. రామాయణంలో తెలుసు కదా ఎట్లా వచ్చిందో రామాయణం. వాల్మీకి మహర్షి స్నానానికి వెళుతున్నాడు, సరయూ నదికి స్నానానికి వెళుతున్నాడు. మధ్యాహ్న సమయం. అసలైన విషయాన్ని గ్రహించం మనం. వికృతమైన ప్రశ్నలు వస్తాయి. అదేంటండి వాల్మీకి మధ్యాహ్నం దాకా స్నానం చేయడా అని. కాలం యొక్క ప్రభావం. ఒక ఆయన వాళ్ళ అబ్బాయి సక్రమంగా ఉండటం లేదు,
ఆయన గాంధీ మహాత్ముడి జీవిత చరిత్ర చదివాడు. గాంధీ మహాత్ముడు అంతటి వాడు ఓ మాట ఎప్పుడో దొంగతనం చేశాడు, వాళ్ళ నాన్న జేబు కొట్టాడు, చెప్పలేదు. తర్వాత హరిశ్చంద్ర నాటకం చూశాడు గాంధీ మహాత్ముడు. చూసి సత్యం యొక్క విలువ తెలుసుకుని అప్పుడు వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్నగారు ఈ విధంగా మీ జేబులో డబ్బులు నేను తీశాను. కాబట్టి హరిశ్చంద్ర నాటకము ఇంత ప్రభావితం చేస్తుంది, మనిషిని బాగుపరుస్తుంది అని గ్రహించాడు. ఆ మనిషి పాపం గ్రహించి వాళ్ళ అబ్బాయికి హరిశ్చంద్ర నాటకం వేస్తుంటే ఈయనే స్వయంగా టికెట్ కొనుక్కొచ్చి ఒరే అబ్బాయి నాటకం వేస్తున్నారు, సత్య హరిశ్చంద్ర సినిమా నాటకానికి వెళ్ళరా అని ఆ టికెట్ వాడికి ఇచ్చాడు. వాడు ఆశ్చర్యపోయాడు, వాళ్ళ నాన్న ఏమిటి నాటకానికి టికెట్ కొనివ్వటం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇంతకంటే కావాల్సింది ఏముందని చెప్పి వెళ్ళాడు నాటకానికి. వెళ్ళి వచ్చాడు, రాత్రి వచ్చి పడుకున్నాడు. పొద్దున్న లేచాక వాళ్ళ నాన్న అడిగాడు, వీడేదో చాలా మంచి మార్పు వచ్చి ఉంటుంది హరిశ్చంద్ర నాటకం చూడటం వల్ల, గాంధీ మహాత్ములాగాని పాపం సంతోషించాడు ఆ తండ్రి. కొడుకుని అడిగాడు పొద్దున్నే, ఎరా నాయన నాటకం చూసావా? చూశాను అన్న. ఏమిటి గ్రహించావురా ఆ నాటకంలో? ఆ హరిశ్చంద్రుడు ఉత్త ఫూలిష్ ఫెలో నాన్న అన్నాడు. ఓరి నీరు, ఇంత నాటకం నీకు పంపిస్తే తెలిసింది ఇదే, ఏమిటిరా అట్లా అంటావు ఏమిట్రా? లేకపోతే ఒక్క అబద్ధం ఆడి చస్తే సరిపోయేది కదా, ఎందుకన్ని యాతనలు పడాలి? ఇదండి వాడు గ్రహించింది, కాలం యొక్క ప్రభావం. హరిశ్చంద్ర నాటకం చూస్తే వాడికి వచ్చిన ఆలోచన. కాలము కూడా ఎంత వికృతమైనటువంటి కాలమో, ఈ కాలంలో ధర్మాన్ని గురించి రక్షించటము అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అన్నీ కూడా వికృతం అవుతున్నాయి. సినిమాలు మనకి మార్గదర్శకం, గురువులు ఎవరు? సినిమా. ఈ సినిమాలు మన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే ఆలోచనతో ఉండేది. అలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రభావితం చేస్తున్నారు సమాజాన్ని. ధర్మశాస్త్రం చెప్పిందండి, ఏదో కారణం లేకుండా అకారణంగా జుట్టు పెంచుకోవద్దు, గడ్డాలు పెంచుకోవద్దు అని చెప్పింది. ఇవాళ సినిమా హీరోలు గడ్డాలతోనే ఉంటారు, గడ్డాలు చేసుకో. వెనక కాస్త గడ్డంతో కనపడితే ఏంటి నాయన ఒంట్లో బాగుండలేదా అనేవాడు. అనారోగ్యం అయితేనే గడ్డం చేసుకునేవాళ్ళు కాదు వెనక. ఇప్పుడు పెళ్ళికి కూడా గడ్డంతోనే కూర్చుంటాడు. శాస్త్రానికి పూర్తి విరుద్ధంగా సంచరించడం మగవాళ్ళ వ్యవహారం. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోకూడదండి. త్రేతాయుగంలో ఒక ఆమె జుట్టు విరబోసుకున్నది, లంకలో మొత్తం సర్వనాశనం అయిపోయింది, భస్మం అయిపోయింది. ఒక్క ఆడ మనిషి జుట్టు విరబోసుకుంటే అంత నాశనం అయింది. ద్వాపర యుగంలో ఒక ఆమె జుట్టు విరబోసుకున్నది, ఎవరు? ద్రౌపది. మొత్తం కురుక్షేత్రం వచ్చి మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది, 18 అక్షోహిణి సర్వనాశనం అయిపోయారు. ఇంతమంది ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుంటే సినిమాలు చూసి రైళ్లు పడిపోక, బస్సులు పడిపోక, విమానాలు పడిపోక నాశనం కాక ఏమవుతుందండి సమాజం? కాలము ఎంత వికృతం అయిపోతుందో చూడండి. ద్వాపర యుగంలో చీర విప్పరా అంటే పెద్ద యుద్ధం జరిగింది, కురుక్షేత్ర సంగ్రామం. ఇవాళ చీర కట్టుకోండి అమ్మా అంటే పెద్ద యుద్ధం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఈ దశలో మనము మన ధర్మాన్ని రక్షించుకోవటం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అటువంటి కష్టానికి సిద్ధమయ్యారు శ్రీనివాసరావు గారు. మనమందరం కూడా వారి మార్గదర్శనంలో ఊరూరా ప్రతి కళాశాలలో కూడా యువ ధర్మశీల స్యాత్ అన్నారు. కాబట్టి ఇలాంటి శిల్పశాలలు సిద్ధం చేయబడాలి, యువకులు సిద్ధం కావాలి. మన ధర్మం యొక్క విలువలని ప్రతిదీ అన్యమతాలకి సంబంధించినది కాదు అని అనుకోవటం చాలా పొరపాటు అండి. మొత్తం విశ్వానికి సంబంధించింది ఈ ధర్మం. షాజహాన్ కొడుకు వాడికి ఈ ఏవో సందేహాలు వచ్చాయి ధర్మానికి సంబంధించి, మతానికి సంబంధించి. అన్ని మత గ్రంథాలు చదివాట, ఎక్కడా సమాధానం దొరకలేదు. అటువంటి వాడికి
మన ఉపనిషత్తుల్లో సమాధానం దొరికింది అని చెప్పాడు. వాడు సిర్రయే అక్బర్ అని 50 ఉపనిషత్తులని పార్సీ భాషలో అనువాదం చేశాడు. మన ఉపనిషత్తుల యొక్క విలువని విదేశస్థులు విమతస్థులు గ్రహిస్తున్నారు, మనము గ్రహించాలి. పూనాకి రెవరెండ్ అబట్ అని చెప్పి అమెరికా నుంచి ఒక ఫాదర్ వచ్చాడండి. ఫాదర్ వచ్చి చాలామందిని మతం మార్చేస్తున్నాడు, క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడు. ఎవరో మీబోటి మంచి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి, అబట్ గారు ఇలా మా వాళ్ళందరినీ మార్చేస్తున్నారు మీరు, అసలు మా ధర్మాన్ని గురించి మీకు తెలుసా, ఇదిగో మా గ్రంథం చదవండి అని చెప్పి మన భగవద్గీతని మన మహనీయుల చరిత్రని ఇచ్చాడు ఆయన. ఆ అబట్ గారు మంచి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, ఏదో పరలోభాల కోసం వెళ్ళిన వాడు కాదు. ఆయన చాలా శ్రద్ధగా చదివాడండి. చదివి వెంటనే అమెరికాకి ఒక లెటర్ రాశాడు. మన పాశ్చాత్య దేశాలన్నింటిలోకి ఒక మహనీయుడు పుట్టాడు అని చెప్పి మనం భావిస్తున్నాము, అటువంటి వాడు ఈ భూమి మీద కొన్ని వేల మంది పుట్టారు, ఇటువంటి చోట మన మత ప్రచారం చేయటం తప్పుగా భావిస్తున్నాను, కాబట్టి నా ఫాదర్గిరికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి అమెరికాకి పంపించేసాడు. రాజీనామా చేసి అమెరికాలో నా ఆస్తులు ఫలాని చోట ఉన్నాయి, వీటన్నిటినీ కూడా హిందూ ధార్మిక సంస్థలకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి నిజంగా మన ధార్మిక గ్రంథాలు చదివితే ఈ ధర్మాన్ని దాటి ఎవడు కూడా. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నంత వరకు భగవద్గీత చదవడు, ఈ గడి దాటి వెళ్ళాక ఇంతంతలా పుస్తకాలు సంఖలో పెట్టుకు తిరుగుతారు. కాబట్టి మనం ఆ భగవద్గీతను చదవాలి. ఎంత విశిష్టమైనదండి భగవద్గీత, ఒక్కటి చాలండి మన జన్మ చరితార్థం చేయటానికి. ఏవో సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కాదు. కమ్యూనిజం, కార్ల్ మార్క్సిజం, గతతార్కిక భౌతిక సిద్ధాంతాన్ని చెప్పినటువంటి కార్ల్ మార్క్స్కి ఆధారం ఏమిటంటే హెగెల్ చెప్పినటువంటి కాస్మోలియా వ్యాసాలు. కార్ల్ మార్క్స్ చెప్పాడు హెగెలే తనకి ఆదర్శము అని. అయితే హెగెల్ ఏం చెప్పాడో తెలుసండి, నాకు భగవద్గీతలో ఉన్నటువంటి సాంఖ్యయోగం నా సిద్ధాంతానికి ఆదర్శం అన్నాడు. అంటే పరోక్షంగా కమ్యూనిజానికి కూడా భగవద్గీతే ఆదర్శము, భగవద్గీతే మార్గదర్శకము. అంటే భగవద్గీతలో లేనిది ఏమున్నది? ఆటం బాంబు కనిపెట్టిన వాడు ఓపెన్హైమర్. ఆ ఓపెన్హైమరు ఆటం బాంబును కనిపెట్టి మొట్టమొదటి ఆటం బాంబు ప్రయోగం చేసి 2 శ్లోకాలు చదివేటండి. ఏమిటంటే 2 శ్లోకాలు 11వ అధ్యాయంలో 12వ శ్లోకము 32వ శ్లోకము. కాలోస్మి లోకత్రయ అని చెప్పి అది నుండి ఇంకోటి సూర్య శక్తిని గురించి చెప్పేది. అంటే ఓపెన్హైమర్కి భగవద్గీత ఆదర్శమైంది అంటే ఆ భగవద్గీత యొక్క విశిష్టతని హిందువులుగా మనమే గ్రహించకపోతే ఇంకా ఏమర్థం ఉన్నది చెప్పండి. ఆయన చాలా బాధపడ్డాడు. నాగసాకి, హిరోషిమా నగరాలు ధ్వంసమైతే బాధపడి భగవద్గీత చెప్పాక తృప్తిపడ్డాట. నీదేమీ లేదు, కృష్ణ పరమాత్మ చెప్పాడు చంపేవాడు నువ్వు కాదు, చంపేవాళ్ళని నేనే చంపేశాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అది చూసి నేను తృప్తిపడ్డాను అన్నాడు ఓపెన్హైమర్. ఇలా ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ కూడా ఓపెన్హైమర్ ఈ మాట చెప్పాక ఐరోపాలో ఉన్నటువంటి ప్రతి సైంటిస్టు భగవద్గీత చదివాడు.
చరిత్ర చెబుతున్న సత్యం ఇది. కాబట్టి మన మానబిందువులు హిందూ ధర్మ రక్షణ జరగకపోతే విశ్వం మొత్తము దెబ్బతింటుంది. దానికి నిదర్శనంగా హిందూ అనే శబ్దానికి మనం కొన్ని చెప్పుకున్నాం. నాకు సమయం అయిపోతోంది. ధర్మం విషయం కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచి సెలవు తీసుకుంటాను. ధర్మము అంటే ఏమిటంటే ధరతీతి ధర్మ, ధారణా ధర్మ ఇత్యాహు. ధర్మో ధారయితే ప్రజా. ధర్మము అంటే ఆధారం అండి. ప్రపంచం ఇది. ప్రపంచము నిలబడి ఉన్నది అంటే దానికి కారణము ఆధారమైన ధర్మం ఉన్నప్పుడే ప్రపంచం నిలబడి ఉంటుంది. ఈ ఆధారం పోతే ఏమవుతుంది? ఆధేయం నాశనం అయిపోతుంది, పతనం అయిపోతుంది. ధర్మము నశిస్తే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది, పతనం అయిపోతుంది. కాబట్టి అటువంటి ఆధారము ధర్మము. విశ్వానికి విశ్వస్య ప్రతిష్ట. ధర్మో విశ్వస్య ప్రతిష్ట. ప్రపంచం మొత్తాన్ని నిలబెట్టేది ధర్మం, కేవలం భారతదేశాన్ని నిలబెట్టేది కాదు. అటువంటి ధర్మం ధర్మో రక్షిత రక్షిత. అందుకు చెప్పారు, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మ ఏవ హతో హంతి. ధర్మాన్ని నాశనం చేశామా మనల్ని అది పతనం చేస్తుంది. దుర్యోధనుడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం తెలుసు కానీ నేను ఆచరించలేదు. జానామి అధర్మం. అధర్మం తెలుసు, నచమే నివృత్తి, కానీ నేను దాన్ని వదులుకోలేను. ఏమయ్యాడు? ధర్మ ఏవ హతో హంతి. ధర్మాన్ని నాశనం చేశాడు, వాడు నాశనం అయ్యాడు. దురదృష్టవశాత్తు ఇవాళ హిందూ ధర్మము, హిందువులు అంటే కేవలం పూజలు, పురస్కారాలు వీటికి పరిమితంగా ఆలోచిస్తున్నారు. దేవాలయాలకు వెళ్ళటం, మొక్కుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, ప్రసాదాలు తీసుకోవటం, తీర్థాలు తీసుకోవటం, ఇదే హిందూ ధర్మం అంటే అని అనుకుంటున్నారు. అసలు అది కాదు ధర్మం. దీనికంటే పూర్తిగా అతీతమైనది ధర్మం. రావణాసురుడు చాలా గొప్ప పూజాపరుడు, అఖండ శివలింగార్చనాపరుడు. రోజు సకల వేదాలు వచ్చు ఆ రావణాసురుడికి. రాముడు పెద్దగా పూజలు చేసినట్టు మనం చూడం, కానీ మనం రాముడిని అనుసరిస్తాం కానీ రావణుడిని అనుసరించడం పూజ కాదు. మనకు కావాల్సింది ధర్మాచరణ. రాముడు ధర్మస్వరూపుడు. కాబట్టి హిందూ ధర్మం అంటే పూజలు, పురస్కారాలు కాదు, ధర్మ ఆచరణ. ధర్మము అంటే ఆచరించేదండి. ధర్మము ప్రవచన స్వరూపం కాదు. వేదం ఏం చెప్పింది? ధర్మం చర అన్నది, ధర్మం వద అన్నది. ధర్మానికి లక్షణాలు చెప్పారు. దశకం ధర్మ లక్షణం అని. ధృతి, క్షమ, దమో, అస్థేయ, శౌర్యం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్య, సత్యం, అక్రోధ. ధర్మ లక్షణం ఇలా 10 రకాలుగా చెప్పారు. ఈ 10 రకాలు ఒక్కొక్క మాట ఒక్కొక్క విషయం మీద ఇలాంటి శిల్పశాలల్లో చెప్పిస్తే అప్పుడు ధర్మం మొత్తం తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ధర్మాన్ని గురించి మనం తెలుసుకున్నట్లు. ధర్మం దశకం. అసలు విశిష్టమైన వాటన్నిటికీ ధర్మం అనే పేరండి. ధర్మం ఎంత విశిష్టమైనదో ఒక్క మాట ఆలోచించండి. మా స్వామి ఒక్క క్షణం నిలబడండి, నేను వెళ్ళిపోతున్నా. ధర్మం ఎంత విశిష్టమైనదో గ్రహించండి. మంచి అంతటికీ ధర్మమే పేరు. చూడండి, అబ్బాయి నువ్వు ధర్మం చెప్పలేదు అంటాం. ధర్మం చెప్పలేదంటే సత్యం చెప్పలేదు అని అర్థం. అక్కడ అంటే అక్కడ ధర్మానికి అర్థం ఏమిటి? సత్యము. ధర్మం చేయండి బాబు అంటాడు ఇంటికి వచ్చి. అంటే ఏమిటండి? దానం చేయండి. ధర్మము అంటే సత్యము, ధర్మము అంటే దానము. ఆ జడ్జి చెప్పింది ధర్మం కాదయ్యా అంటే న్యాయం కాదు.
ధర్మము అంటే న్యాయం. అది అయస్కాంతం యొక్క ధర్మం అండి. అంటే దాని యొక్క స్వభావం. ధర్మకార్యాలు చేస్తే పుణ్యం వస్తుంది, ముక్తి వస్తుంది. అక్కడ ధర్మకార్యాలంటే పుణ్యకార్యాలు, ధర్మం అంటే పుణ్యము. కాబట్టి ధర్మం అంటే దానము, ధర్మం అంటే పుణ్యము, ధర్మం అంటే స్వభావము, ధర్మం అంటే సత్యము, ధర్మం అంటే న్యాయము. ఏవైతే మంచి మంచి విలువైనవి ఉన్నాయో అవన్నీ ధర్మానికి అర్థాలు. ధర్మము యొక్క విశిష్టత ఎంతో గ్రహించండి. అటువంటిది హిందూ ధర్మాన్ని ప్రపంచం మొత్తం కూడా ఎంతోమంది మహనీయులు అనుభవించి ఈ విశిష్టతను గ్రహించారు. మ్యాక్స్ ముల్లర్ మీ అందరికీ తెలుసు, మెకాలే తీసుకొచ్చాడు. ఈ వేదాల్ని భ్రష్టు పట్టించడం కోసమని మెకాలే తీసుకొచ్చాడు. మ్యాక్స్ ముల్లర్ని తీసుకొస్తే మ్యాక్స్ ముల్లరు డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన చెప్పిన పని అంతా చేశాడు. చేసి చివరికి ఏమన్నాడో తెలుసండి మ్యాక్స్ ముల్లరు, నాకు మరో జన్మ అంటూ ఉంటే భారత భూమిలో పుట్టాలి అని చెప్పి చెప్పుకున్నాడు మ్యాక్స్ ముల్లర్. ఈ హిందూ భూమిలో, భారత భూమిలో, యోగ భూమిలో, తపోభూమిలో, యజ్ఞ భూమిలో పుట్టాలి ఆయన కోరుకున్నాడు. ఎంత విశిష్టమైనదో ఈ భూమి ఆలోచించండి. సర్ జాన్ వుడ్రఫ్ ఆయన హైకోర్టు న్యాయవాదిగా వచ్చాడు ఈ దేశానికి. ఆయన ఈ దేశం నుంచి వెళ్ళిపోతూ ఇక్కడ మంత్రశాస్త్రాన్ని గురించి ఎన్నో గ్రంథాలు రాశాడు. ఆయన చివరికి వెళ్ళిపోతూ, రిటైర్ అయి వెళ్ళిపోతూ, నేను చాలా హృదయ భారంతో ఈ దేశాన్ని వదులుకుని వెళ్ళిపోతున్నాను అని బాధపడ్డాడు. ఇవాళ మన పరిస్థితి ఏమిటి? ఇంటరు, ఎంసెట్, ఇంజనీరు, అమెరికా, 4 స్టెప్. ఈ దేశము యొక్క, ఈ ధర్మం యొక్క విలువని విదేశీయులు గ్రహించినంతగా కూడా మనం గ్రహించలేకపోతున్నాము అంటే ఎంత విచారకరం. వివేకానందుడు విదేశాలకు వెళ్ళొచ్చి పూలమాలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వెళ్ళేటప్పుడు తెలియదు ఆయన గొప్పతనం. మత మహాసభలో ప్రసంగించాక తెలిసింది ఈ దేశం వాళ్ళందరికీ. ఆయన వస్తున్నాడు అంటే ఆయనకు పూలదండలు వేద్దామని ఎదురెళ్ళారు. వెళితే ఆయన పూలదండలకి తల వంచలేదు. అమాంతం భూమి మీద పడి పొల్లి ఇసుక ఒంటికి రాసుకుని, తల్లి మళ్ళీ వచ్చి నీ ఒళ్ళో వాలాను అని పరమానంద భరితుడయ్యాడు. గాయంతి దేవాక్కల గీతికాని, దేవతలు పాటలు పాడుకుంటారు. ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద హేతుభూతే. నిజంగా భారతదేశంలో పుట్టినవాడు ధన్యులు కదా. స్వర్గానికి వెళ్ళాలన్నా, అపవర్గం మోక్షానికి వెళ్ళాలన్నా భారత భూమి నుంచే వెళ్ళగలము. అటువంటి భారత భూమిలో పుట్టిన వాళ్ళు ధన్యులు అని దేవతలు కూడా స్తుతిస్తారు. కానీ మనం ఈ దేశాన్ని నిందించుకుంటున్నాం, ఎంత దురదృష్టకరమో. ఈ ధర్మాన్ని నిందించుకుంటున్నాం, ఎంత దురదృష్టకరమో ఆలోచించండి. ఈ వేదాల యొక్క మహత్తు జర్మనీలో ఒక 1938లో ఎంబసీ, 38గా ఇందిరాగాంధీ కాలంలో ఒక రాయబారి ఎంబసీ జర్మనీకి వెళ్ళారు. ఆయన కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళేటప్పటికి ఆ కార్యాలయంలో ఒక ఫోటో ఉన్నది. ఆయన ఒక పిలక బ్రాహ్మడు. వాళ్ళు అడిగారు, ఏమండి ఈయనెవరో మీకు తెలుసా అని మన భారతీయుడిని అడిగారు. అడిగితే నాకు తెలియదు అన్నాడు. ఆయన సమయానికి కాదు ఆయన్ని హిట్లర్ కాలంలో గూఢచారులు తీసుకువెళ్ళారండి. వేదంలో ఉన్నటువంటి వైజ్ఞానిక విలువలని వాళ్ళు తెలుసుకోవటం కోసమే తీసుకువెళ్ళారు. ఆయనకి అక్కడ నుంచి జీతం వాళ్ళ భార్యకు వస్తూ ఉండేది. మళ్ళీ ఆయన ఈ దేశానికి రాలా. వాళ్ళు
ఆయుధాలు తయారు చేయటానికి వాటికి కావలసినటువంటి విశిష్టమైనటువంటి శక్తులన్నీ కూడా వేదాల్లో ఉన్నాయని తెలుసుకుని ఆయన తీసుకువెళ్ళారు. ప్రతి నెల కూడా 600 రూపాయలు వచ్చేవి ఆమెకి. కొన్నేళ్ల తర్వాత 300 వచ్చింది. అప్పుడు అర్థమైంది ఏమిటంటే ఆయన చనిపోయాడు, ఆమెకే పెన్షన్ పంపుతున్నారు, అంతే తప్పితే ఆమెకు తెలియదు. అంతటి విశిష్టమైనటువంటి వేదాలను గురించి హిట్లర్ కూడా, మార్క్స్ కూడా, హెగెల్ కూడా స్వీకరించారు. అంటే మన యొక్క ధర్మం విలువల్ని గ్రహించండి. ఇంతకంటే మీ ముందు నేను చెప్పే అవకాశం కలగకపోవచ్చు. 2-3 విషయాలు మీకు ముఖ్యమైన సూచనలు చేసి నేను సెలవు తీసుకుంటాను. ఈ ధర్మానికి నేను ఏమి చెయ్యాలి అని తపన పడ్డాను. హిందువులకు కనీసం హిందూ ధర్మం అంటే కూడా తెలియదే, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఎవరో ఏదో చేయాలని ఎందుకు అనుకోవాలి, మనమే చేద్దాము అని 4000 మందికి నేను హిందూ ధర్మం మీద కరస్పాండెన్స్ కోర్సు ఉచితంగా ఇచ్చానండి. ఆ సందర్భంలో హిందూ ధర్మ సర్వస్వము అనే ఒక గ్రంథం రాశా. ఒక్క మాట కనీసం హిందూ ధర్మ సర్వస్వం చదవండి. నేను సవినయంగా కోరుకుంటున్నాను మిమ్మల్ని. మీరు పరిపూర్ణమైన హిందువులుగా తయారవుతారు. హిందూ ధర్మ సర్వస్వం. అలాగే టీటీడీ వాళ్ళు సదాచారము వైజ్ఞానిక విలువలు అని చెప్పి నా చేత ఒక గ్రంథం రాయించారు. నేను ప్రార్థిస్తున్నాను శ్రీనివాసరావు గారిని, అవకాశం ఉంటే కొన్ని గ్రంథాలు ప్రతి శిబిరంలో కీలక వ్యక్తులకైనా అవి అందే మార్గం చేయండి. మన ధర్మంలో ఉన్నటువంటి వైజ్ఞానిక విలువలన్నీ కూడా దాంట్లో ఇచ్చాను. సమస్తము ప్రపంచ విఖ్యాతులైన శాస్త్రవేత్తలందరికీ మార్గదర్శనం మన ధర్మాలే. అవన్నీ కూడా వివరించారు. అంతేకాదు ఇటీవల టీటీడీ వాళ్ళు నన్ను ఇంకో గ్రంథం రాసి పెట్టమన్నారు. ప్రపంచమంతా కూడా మెచ్చిన హిందూ ధర్మాన్ని గురించి చెప్పండి అనేది కూడా రాసి ఇచ్చాను. వాళ్ళు ఇంకా ప్రింట్ చేయలేదు. అది కూడా వెలువడితే ఈ 3 చదివితే చాలండి, మీరు నిజమైనటువంటి హిందువులుగా మనుగడ సాగించగలుగుతారు అని చెప్పి మీకు సూచిస్తూ, ఎందువల్లంటే చైనా సామెత ఒకటి ఉన్నది, ఆకలి అయితే ఒక చేప పిల్లని చేతిలో పట్టి చేప పిల్లని పట్టుకోవటం నేర్పు అని. అలా మీరు మీ అంతటా మీరు తెలుసుకోవటానికి మార్గం కోసమని వాటిని చదవండి అని చెప్పి, ముఖ్యంగా భగవద్గీతని చదవండి అని చెప్పి మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకి, ముఖ్యంగా శ్రద్ధగా విన్న మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఒక సందేశం, ఒక సమన్వయం, ఒక హితబోధ, ఒక హృదయ గాథ, ఒక శంఖారావం అన్నీ కలిసి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారి ధార్మిక సందేశంగా రూపొంది మనకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని, కర్తవ్య ప్రబోధాన్ని కలిగించాయి. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మం అంటే ఏమిటో, హిందుత్వం అంటే ఏమిటో, హిందూ ధర్మం ఎలా ధర్మమైందో, విశ్వవ్యాప్తమైందో వారు సోదాహరణంగా వివరించారు. వారికి శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పక్షాన వారికి సత్కారాన్ని అందించవలసిందిగా కార్యకర్తల్ని కోరుతూ, డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారికి డైరీ అలాగే దండి బట్టలు విశ్వనాథ శాస్త్రి ఆ దండి పడుతుంది శాస్త్రి నేటి సభాధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాసులు గారికి
మన ట్రస్ట్ పక్షాన చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కార్యకర్తలని కోరుతున్నాను. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ సభా ప్రారంభకులు శ్రీ కుమ్మమూరి నరసింహమూర్తి గారికి ఈనాటి ప్రారంభ జీవితానికి ఒక ఆశయం, ఆశయానికి ఒక ఆచరణ, ఆచరణకు ఒక స్థిర చిత్తం ప్రతి వ్యక్తికి అవసరం అన్నాడు ఆధునిక మహాకవి శ్రీశ్రీ. ఆ స్థిర చిత్తం ధర్మబద్ధమై ఉండాలి. ఆ ఆశయం విశ్వ సంక్షేమదాయకమై ఉండాలి. అందుకు కావలసిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. మరి ఆ స్థిర చిత్తాన్ని పొందడానికి ఏం చేయాలో, ఏం చేస్తారో, ఎలా స్థిర చిత్తాన్ని ఇప్పటికే కలిగి ఉన్నారో మధ్యాహ్నం భోజనానంతరం జరిగే సదస్సులో యువ కార్యకర్తలు వేదికపై తమ అంతరంగాలను ఆవిష్కరిస్తారు. ఆ కార్యక్రమం భోజన అనంతరం జరుగుతుంది. ప్రస్తుతం భోజన విరామం. పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్కి చిరు సత్కారం డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ మన జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు పెద్దలు వేంచేసి ఉన్నారు. వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కార్యకర్తలకు సూచన చేస్తున్నారు. దైవాన్ని అర్చించడం, ధర్మాన్ని ఆచరించడం మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వహింపజేస్తున్న మాన్య మహోదయులకు సత్కారం. వెంటనే భోజన విరామం. భోజన విరామానంతరం మళ్ళీ సదస్సు కొనసాగుతుందని తెలియజేస్తూ అందరినీ సకాలానికి ఇచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.